టీమ్ అన్నాక టీము గెలిచినా, బాధపడ్డా, లేకపోతే తనకి అన్యాయం జరిగినా తోటి టీమ్ అంటే కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయాలి, ఓదార్చాలి కదా! కానీ నబీల్‌కి అక్కడ అన్యాయం జరిగింది. తను ఊరికే అలా అన్నాడు సాక్సు, ఔట్ లేదని చెప్పేసి పోరాడుతున్నా. ఒక్కరన్నా మాట్లాడతారా? వాళ్ళంతా ఔట్ నువ్వు బయటొచ్చి అనేసి యష్మి టీమ్ అరుస్తూ ఉంటే, వీళ్ళ టీము లేదు ఔట్ లేదని చిన్నగా మాట్లాడతారు. కొట్లాడితే ఏదైనా మనం సాధించొచ్చు తప్పు లేనప్పుడు. కానీ వీళ్ళు అదేంటి చేతగాలోళ్ళు మాత్రమే గమ్మునున్నారు. సరే బయటొచ్చిన తర్వాతన్నా ఓదారుస్తారా అంటే అది కూడా లేదు. పై ప్రేరణను ఓదారుస్తున్నారు. ఇట్లా విష్ణుప్రియ వాళ్ళు గానీ, అదేంటి నైనిక టీమ్ చీఫే అసలు వెళ్ళట్లేదు నబీల్ దగ్గరికి. శేఖర్ భాష గారు ఇంకా ఆయన వాళ్ళిద్దరూ మగోళ్ళైతే వెళ్ళి ఓదారుస్తున్నారు. వీళ్ళు అసలు టీమ్ కంటెస్టెంట్స్ అందుకే వీళ్ళు డల్‌గా దరిద్రంగా తయారైంది. ఒక కంటెస్టెంట్ ఆడుతున్నాడు అంటే ఎంత ఎంకరేజ్ చేయాలి. దాని విషయంలో మాత్రం యష్మి సూపర్ అనిపించింది నాకైతే. ఒక కంటెస్టెంట్ ఓడిపోయినా లేకపోతే అన్యాయం జరిగినా తోటి కంటెస్టెంట్స్ నిలవాలి వాళ్ళ తోడు. మీరేమంటారు?